బంగారం వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. 30,000కు చేరువయ్యాయి. అంతర్జాతీయ జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పుత్తడి పైపైకి పోతోంది. ఈ రెండు లోహాలు గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిని తాకుతున్నాయి. ఏ రోజు కొంటే ఎంత లాభం లేదా ఎంత నష్టం అన్న ఆలోచనతో ఉన్నారు సామాన్య జనం. అంతర్జాతీయ అస్థిరత్వం, మార్కెట్ సమీకరణాలు వెరసి బంగారం వెండి ధరల్ని ఆకాశానంటేలా చేస్తున్నాయి. గతంలో 10 గ్రాముల బంగారం 20,000 దాటగానే నోరెళ్లబెట్టిన వినియోగదారుడు ఇప్పుడు 30,000 మార్కు ధరలను చూసి పుత్తడి కొనుగోలుకు తొందరపడుతున్నారు. రోజుకో రకంగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఇంకా ఏ స్థాయి వరకు వెళ్లే అవకాశాలున్నాయి? బులియన్ మార్కెట్ భవిష్య ముఖ చిత్రం ఎలా ఉండనుంది? పుత్తడి ధరల్లో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. పచ్చలోహం విలువ రాను రాను అందనంటోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,980 రూపాయలు పలికింది. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. పసిడి ధరలు మరింత పెరుగుతాయని ఏడాది క్రితం నుంచే బులియన్ మార్కెట్ అంచనాలు వేస్తూ వస్తోంది. ఇప్పుడదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $1,662 వద్ద ఉంది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే తక్కువే అయినా బులియన్ పరుగులు మాత్రం తగ్గడం లేదు. యూరోప్ అనిశ్చితి ఇంకా కొనసాగుతుండడము పసిడి ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఏడాది కాలంగా ఒడిదుడుకుల్లో ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి రూపాయి మరింత బలహీనపడితే ఆ భారం బంగారం దిగుమతులపై పడుతుంది. ఫలితంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న 12 నెలల్లో బంగారం ధరలు 15% పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనిశ్చిత వాతావరణమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారాన్ని నమ్ముకుంటేనే లాభమన్న సంగతి మదుపరులు, వినియోగదారులు ఏనాడో గ్రహించారు. అంతర్జాతీయంగా ఏ రోజు ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవుతాయో తెలియని పరిస్థితుల్లో అన్ని రకాల మదుపరులకు బంగారాన్ని నమ్ముకోవడమే శ్రేయస్కరంగా కనిపిస్తోంది. అందుకే అధిక ద్రవ్యోల్బణం, అస్తవ్యస్త విపణులు, అంతర్జాతీయ అనిశ్చితి వంటి పరిస్థితుల మధ్య పుత్తడే నమ్మకమైన పెట్టుబడి వనరుగా మారింది. డిమాండ్ పెరిగిపోతుండడంతో సహజంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వీటికి పలు ఆర్థికేతర కారణాలు తోడవుతున్నాయి. గోల్డ్ ఎప్పుడు పెరుగుతున్నప్పుడు అట్లీస్ట్ మనకు